చుక్కకూర రెసిపీ చేస్తున్నాను. చుక్కకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఉంటుంది. చుక్కకూర టమాటా, చుక్కకూర పప్పు ఇట్లా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు చుక్కకూరలో. తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. వాటి కాడలు కూడా వేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. బీపీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. స్లైసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. పోపులోకి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది. కొందరిని ఆకుకూరలు తినమంటే మేము తినమని అంటారు. కానీ ఆకుకూరలే చాలా మంచిది, తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇవి కలర్ చేంజ్ అయినాక పోపులోనే పసుపు, ఇందాక వాష్ చేసుకున్న చుక్కకూరను కూడా దీంట్లో వేసుకొని 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా. కాడలు కూడా వేసుకోండి, పడేయకండి. ఇగో చూడండి ఇంత బాగుంటే అంత బాగా కుక్ అయిపోయింది. కారం వేయాల్సిన అవసరమే లేదు, ఓన్లీ సాల్ట్ వేయండి. ఎందుకంటే పచ్చిమిర్చితోటే ఇది టేస్ట్ని ఇస్తుంది అన్నట్టుగా చుక్కకూర. ఎందుకంటే పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి. సాల్ట్ ఎంతో టేస్టీగా ఉంటుంది అసలు చుక్కకూర. ఒకసారి తిన్నామంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. దీని ఆవిరిలోనే ఉడికిపోతుంది సాఫ్ట్గా. వేడి రైస్లో తినండి. చుక్కకూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, subscribe friends. Thank you for watching.